ధరిస్తూ ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాసదాసీ జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు. ప్రతిదినం బహుగా సుఖపడుతుండేవాడు. అతని ఇంటి ముందు వాకిట్లో లాజరు అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు. అతడు చినిగిపోయిన బట్టలతో, అతని ఒళ్లంతా కురుపులతో, పుండ్లతో నిండినవాడై ధనవంతుని ఇంటివాకిట పడి ఉండేవాడు. ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు. అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే. అతను ఈ లోకంలో ఆకలితో, పేదరికంతో, వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు. కాని ఎవరికీ కష్టం కలిగించలేదు. కొన్ని రోజులకు లాజరు చనిపోతాడు. అతడు దేవదూత చేత కొనిపోబడి అబ్రాహాము ప్రక్కనుంచబడ్డాడు. ఒకరోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడతాడు. అతడు నరకంలో బాధపడుచుంటాడు. ఆ ధనవంతుడు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహాము ప్రక్కన ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రాహామా, నా యందు కనికరపడి తన బ్రేరుకును నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. అప్పుడు అబ్రాహాము, కుమారుడా,